ఇది కథానిక. ఓం నమో వెంకటేశాయ. అన్నమాచార్యుడు సుస్నాతుడై శ్రీపదార్చన నిర్వహించి ఇక్కడికి వచ్చి కూర్చున్నాడు. ఘనవిష్ణువు అన్నమాచార్యుని శిరస్సును తన కుడి అరచేతితో స్పృశించాడు. అన్నమయ్యా, నీవు తాళ్లపాకకు వెళ్లవలసిన శుభ సమయం ఆసన్నమైంది నాయనా. అదేమిటి స్వామీ అంటూ అన్నమయ్య ప్రశ్నించాడు. అవును, రాత్రి నేను ధ్యానంలో ఉండగా సాక్షాత్తు ఆ వెంకటేశ్వరుడు నాకు స్వప్నదర్శనమిచ్చారు. అన్నమయ్యను తాళ్లపాకకు పంపు, కొన్ని కళ్యాణములు అతనికి లోకానికి జరగబోతున్నాయి అని స్వామివారు ఆదేశించారు. కళ్యాణమా అని అన్నమయ్య ఆశ్చర్యపోగా, అవును నాయనా, కళ్యాణమంటే పెండ్లి. స్వామివారు నీ కళ్యాణం చూడముచ్చటపడుతున్నారేమో. శ్రీచరణరేణువైన ఈ దాసునితో పరిహాసమా అని అన్నాడు అన్నమయ్య తల వంచుకుని వినయంగా ఘనవిష్ణువుతో. పరిహాసం కాదు అన్నమయ్య, ఉల్లాసం. నవరసములలో శృంగారము అగ్రగణ్యము, ఆద్యము. భగవద్రాతి కూడా శృంగారమే కదా. నిత్య జీవితంలో నీకు శృంగారానుభవం లేకపోతే వెంకటేశ్వరునిపై నీవు శృంగార సంకీర్తనలు చెయ్యలేవు. అందుకనే స్వామి నిన్ను తాళ్లపాకకు పంపిస్తున్నారేమో అని అన్నారు ఘనవిష్ణువు. స్వామి, తల్లిగా, తండ్రిగా, గురువుగా, దైవంగా నన్ను తీర్చిదిద్దిన మిమ్ము వదిలి నేను తాళ్లపాకకి ఎలా పోను? పిచ్చివాడా, ఘనవిష్ణువంటే ఈ పాంచభౌతిక శరీరమా? నా మనసెప్పుడూ నీ వద్దనే ఉంటుంది. బహుశా నేను నీకు చెప్పవలసిన విద్య మొత్తం ముగిసిందని ఆ వెంకటేశ్వరుడు ఇలా ఆజ్ఞాపించాడేమో. తాళ్లపాకకు వెళ్లిన తరువాత కొన్నాళ్లకు నీవు అహోబిళ నరసింహస్వామిని, నవనారసింహులని దర్శించుకో. అక్కడ ఆదివణ్ శతగోప యతీంద్రుల వారి యొక్క అనుగ్రహానికి కూడా నీవు పాత్రుడివి అవ్వు అంటూ ఘనవిష్ణువు సెలవిచ్చారు. వారు సద్గురువులు, అహోబిళ మఠస్థాపకులు, వడగళ్ సాంప్రదాయ ప్రవర్తకులు కూడా. చిత్తం, తమ ఆజ్ఞస్వామి అన్నాడు అన్నమయ్య. అన్నమయ్య, నీవు దైవాంశ సంభూతునివి. ఇతరులకు కొన్ని జన్మలు కూడా అబ్బని చిత్త సంస్కారము, దివ్యానుభూతి నీకు సహజంగానే సంక్రమించాయి. అది శ్రీవేంకటేశ్వరుని యొక్క అనుగ్రహమే. ఈశావాస్యమిదం సర్వం యత్కించిత్ జగత్యాన్ జగత్ అని ఉపనిషత్తులో చెప్పబడి ఉంది. ఈ సమస్త విశ్వము ఈశ్వరుని చేత కప్పబడి ఉందని దీని యొక్క సారాంశము. నేడు ఈ జగత్తు దుఃఖితులతో, పీడితులతో బాధపడుతున్నది. వర్గ వర్ణ ప్రాంతీయ భేదాలతో చిన్నాభిన్నమైంది. రాజకీయ సమైక్యత ఒక సమైక్యత కాజాలదు. భావాత్మక సమైక్యతే జాతిని కలిపికట్టి ఉంచగలుగుతుంది. నీవు నీ సంకీర్తనలతో జాతిని ఏకం చెయ్యాలి. ఇదే ఆ వెంకటేశ్వరుని యొక్క ఆజ్ఞ. జసత వేరు, జనార్దనుడు వేరు కాదు. శస్త్ర విజయం కన్నా ధర్మ విజయం చాలా గొప్పది. అన్నమాచార్యుడు ఘనవిష్ణువు పాదాలకు ఈ విషయాలన్నీ విన్న తర్వాత వినమ్రతతో నమస్కారం చేశాడు. ఆయన ఒడిలో తలపెట్టుకుని పసిపిల్లవాడినా ఏడ్చారు. ఆ సాయంత్రం భక్తమహాశయులతో ఆశ్రమం నిండిపోయింది. ఘనవిష్ణువు యొక్క ధర్మోపన్యాసం తరువాత అన్నమాచార్యులు వారు సామంతరాగంలో ఆ వెంకటేశ్వరుడిని ఇలా స్తుతించాడు. కుమ్మరదాసుడైన కురువరతి నంబి ఇమ్మన్నావరములెల్ల ఇచ్చినవాడు. కుమ్మరదాసుడైన కురువరతి నంబి ఇమ్మన్నావరములెల్ల ఇచ్చినవాడు. దుమ్ములు చేసిన ఎట్టి తొండమాంచె కురవర్తి రమ్మన్న చోటికి వచ్చి నమ్మి
కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు, కొండలంత వరములు గోపెడువాడు, కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు. భక్త మహాశైలకు ఆనందాశ్రువులు చెక్కిళ్ల మీద నుంచి కారిపోతున్నాయి. ఘనవిష్ణువు యతీంద్రులు ఈ విధంగా చెప్పారు. ఋగ్వేదంలో సంకీర్తనా మహత్యం చెప్పబడి ఉంది. ఈశ్వరునికి చేసేటువంటి సేవలలో సంకీర్తనం చాలా ముఖ్యమైనది. వెంకటేశ్వర నామాన్ని కీర్తించడం వలన మనసా వాచా కర్మణ భక్తుడు పవిత్రుడవుతాడు. అంతేకాదు, ఇదొక రమ్యమైన, ఒక అద్భుతమైనటువంటి ధ్యాన యోగం కూడా. సంకీర్తనం చేస్తున్నప్పుడు ఆ పదాల అర్థాలను మానసికంగా ఊహించుకుంటూ కన్నుల ఎదుట ఆ వెంకటేశ్వరుని యొక్క దివ్యమంగళ విగ్రహం ఉన్నట్లు భావించుకోవాలి. ఆయన అనుగ్రహ హస్తం నుండి ఆశీర్వాదం మన హృదయంలోనికి లేదా శిరస్సులోనికి ప్రవేశిస్తున్నట్లుగా భావించాలి. ఈ భావన తీవ్రమైన కొద్దీ ఈశ్వర అనుసంధానం జరుగుతుంది. భావ ప్రవాహం ఓజస్సుగా, తేజస్సుగా మారుతుంది. సంకీర్తనలో భజన విధానం రెండవది. ధ్యాన విధానం వైయాక్తికమైతే భజనా విధానం సామూహికం. భక్తులు బృందాలుగా చేరి మధురమైన వాద్యములను ధరించి గానాన్ని చేస్తూ ఉండాలి. అలా ఒక చెయ్యి లేదా రెండు చేతులు పైకి ఎత్తాలి. కాళ్లకు గజ్జలు ధరించి ఈశ్వర నామామృతాన్ని గానం చేస్తూ వర్ణిస్తూ ఉంటే శరీరంలో కొన్ని స్పందనలు కలుగుతాయి. మనస్సు ఈశ్వరునితో తాదాప్యం చెందుతుంది అని ఘనవిష్ణువు చెప్తూ ఉన్నారు. భక్తునికి తెలియకుండానే కన్నుల వెంట నీళ్లు కారుతూ ఉంటాయి. జీవుడు అన్నమయ, ప్రాణమయ, విజ్ఞానమయ కోశములను దాటి ఆనందమయ కోశంలో సంచరిస్తూ ఉంటాడు. అంతేకాదు, భక్తులతో దివ్యపురుషులు ఉంటే ఈ సంకీర్తనా సమయంలో వారిలోని చైతన్యం వలయాలు వలయాలుగా ప్రసరించి మనస్సును ఆనందసీమలోకి తీసుకుపోతుంది. ఇదొక యోగ శాస్త్రం. జీవ బ్రహ్మైక్యతత్వం. సంకీర్తనమే దీనికి సాధనం. పరిత్వా గీర్వాణో గిరే ఇమా భవంతు విశ్వతః అని వేదం చెబుతుంది. ఈ వేదవాక్యానికి సాకార స్వరూపం అన్నమయ్య. ఈ మంత్రానికి ఆయనయే భావం, ఆయనయే భాష్యం. అన్నమాచార్యుడు ఈ సంకీర్తనా మార్గాన్ని తొలతగా ఆంధ్ర, ద్రవిడ, కర్ణాటక సామ్రాజ్యాలలో వ్యాప్తి చేయవలసిందిగా శ్రీనివాసుని యొక్క ఆజ్ఞ. శరీరమునకు కర్మ, మనస్సుకు భక్తి, ఆత్మకు జ్ఞానము. ఘనవిష్ణు యతీంద్రుని ప్రవచనం తరువాత భక్తులంతా దాసోహం చేసి సెలవు తీసుకున్నారు. ఆ తర్వాత ఏం జరిగింది విందాం, తెలుసుకుందాం. Until then, stay tuned to Sri Padarchana. శ్రీ పదార్చన లిజనర్స్ అందరికీ కూడా చాలా చాలా పేరు పేరున మనసా వాచా కర్మణ ధన్యవాదాలు. ఈ శ్రీ పదార్చన అనేటువంటి పాడ్కాస్ట్ని 1,00,000 డౌన్లోడ్స్ అండ్ లిజనర్షిప్తో మా కథానిక మీడియా టీం అందరినీ ఎంకరేజ్ చేస్తున్నందుకు, అండ్ అలాగే నేటి దైనందిన జీవితంలో తెలుగు యొక్క సాహిత్యాన్ని, ఈ అన్నమాచార్య యొక్క జీవిత చరిత్రని మా జనరేషన్ అందరికీ అందించినటువంటి ఈ నవల రచయిత ముదిగొండ శివప్రసాద్ గారికి ఈ అవకాశం ఇచ్చినటువంటి మాకు, ఈ నవలని మీ వరకు తీసుకొస్తున్నటువంటి ఈ సపోర్ట్ ఇస్తున్న కథానిక మీడియా అందరి తరఫున మరొకసారి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ. చివరగా ఒక్క మాట, మీ బిజీ లైఫ్లో ఎంత బిజీగా ఉన్నా మా శ్రీ పదార్చన ఈ పాడ్కాస్ట్ని వింటున్నందుకు చాలా చాలా థ్యాంక్స్. మనందరికీ కూడా ఆ వెంకటేశ్వర స్వామి యొక్క కృపా కటాక్ష వీక్షణాలు ఉండాలని మనసారా కోరుకుంటున్నాను. ఓం నమో వెంకటేశాయ. ఇది కథానిక.